ఇక్కడ ఉన్నాడు అసలైన హీరో. మీ నాన్న స్పెషల్ రిక్వెస్ట్ చేపించి మా ఫ్రెండ్ వచ్చారు గుంటూరు నుంచి. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫ్రీగానే ఉంది, 20 రూపీస్ టికెట్ మినిమం అది తీసుకున్నారు. ఫనీ ట్రావెల్ బ్లాగ్స్. సో ఇవాళ అయితే నైట్ నంద్యాల వచ్చా కదా. సో డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే కనుక ఇంకా అక్కడే వచ్చి పడుకున్నాను ఫాస్ట్గా, ఏదో కొంచెంసేపు డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని. అందుకని నైట్ లాస్ట్ వీడియోలో క్లోజింగ్ అయితే ఇవ్వలేకపోయా. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళేసి సో టిఫిన్ చేసి అయితే మహానంది వెళ్ళిపోతా. అండ్ ఇవాళ ప్లాన్ వచ్చేటప్పుడు ఓన్లీ మహానంది అను ఇక్కడ అమ్మవారి టెంపుల్. సో ఈ రెండు చూసుకొని ఇక్కడ నుంచి అయితే కలిసి నైట్ కల్లా కర్నూలు వెళ్ళిపోతా. దగ్గరలో జగజ్జనని టెంపుల్ ఉంది అంటే అక్కడికి వెళ్తున్నాను. ఇదే ఆ టెంపుల్, జగజ్జనని అమ్మవారి టెంపుల్. ఇది చూసారు కదా ఇందాక ఆ టెంపుల్లోకి అయితే అకౌంట్స్ వెళ్ళలేదు, అందుకని తీయలేదు. ఇప్పుడైతే ఎస్టాండ్కి వెళ్తాం, టిఫిన్ తినేసి బస్ ఎక్కుతాం మహానందికి. టైంకి ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది. సో మహానంది అయితే స్టార్ట్ అయ్యాను. 60 రూపీస్ ఫేర్ అండ్ హాఫ్ అన్ అవర్ జర్నీ. స్వాగతం సుస్వాగతం, మహానంది వచ్చేసింది. మహానంది అనగానే ఎవరికైనా గుర్తొచ్చే నంది ఇదే. సో దర్శనం అయిన తర్వాత వచ్చి చూద్దాం. మహానంది అయితే వచ్చేసాం. కరెక్ట్గా 11:10 అట్లా బస్సు వచ్చింది. సడన్గా ఎక్స్ప్రెస్ వచ్చింది, ఫాస్ట్గా వచ్చేది. 11:35 కల్లా వచ్చేసాం. సో ఫస్ట్ అయితే కానీ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. సో మొబైల్స్ అయితే గుడి లోపలికి వెళ్ళలేదు, బయట కౌంటర్ ఉంటుంది, అక్కడ డిపాజిట్ చేసేయాలి. దర్శనం అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫోన్స్ అని బయట డిపాజిట్ చేసేయమన్నారు, అందుకని ఇక్కడ చేసేసాం. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫ్రీగానే ఉంది, 20 రూపీస్ టికెట్ మినిమం అది తీసుకున్నారు. ఇది బాగానే జరిగిపోయింది ఫాస్ట్గా. ఒక 20 మినిట్స్లో అయిపోయింది మొత్తం. లోపల నుంచి చూసేసి ప్రసాదాలు తీసుకుని వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే భోజనం అయితే ఉంటుంది, ఫ్రీ అన్నదానం. టెంపుల్ వాళ్ళదే, దేవస్థానం వాళ్ళది. సో అక్కడికైతే వెళ్తున్నా. అన్నప్రసాదానికి వచ్చేటప్పటికి ఏంటంటే రూల్స్, 200 మెంబర్స్కి ఇస్తారు డైలీ. సాటర్డే సండే మండే మాత్రం 300కి ఇస్తారు. అది కూడా మనకి లోపల లడ్డూ కౌంటర్ ఆపోజిట్లో 12:30 to 1:30. అండ్ సాటర్డే సండే మండే మాత్రం 1:30 to 2. మళ్ళీ ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మహానంది తెలిసి ఉంటుంది కదా, మెయిన్ పెద్ద నంది ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి అక్కడ చూసేసుకొని ఇంక అక్కడి నుంచి అటు మళ్ళీ బస్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. వెనకైతే ఒక బస్సు ఉంది, వాళ్ళు భోజనం చేస్తున్నారు లోపల. కొంచెం ఫాస్ట్గా చూసుకుంటే ఆ బస్ క్యాచ్ చేయొచ్చు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి 12:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ 2 to 8, 9 వరకు అయితే ఉంటుంది. ఏదైనా కార్తీక మాసం కానివ్వండి, విశేష సమయాల్లో మాత్రం టెంపుల్ ఫుల్గా ఓపెన్లో ఉంటుంది. ఇందాక బస్సులో వచ్చేటప్పుడు చూసాం కదా పెద్ద నంది ఒకటి ఉందని. మహానంది అనగానే ఎవరికైనా గుర్తు వచ్చే ఫస్ట్ నంది కానీ విగ్రహం కానీ ఇదే. చూసారు కదా మహానంది. సో మహానంది అంటేనే పెద్ద నంది. లైక్ నార్మల్ సిమెంట్ నార్మల్గా కన్స్ట్రక్షన్ చేసింది, చాలా పెద్ద నంది. అండ్ ఎక్కువగా మనకి మహానంది అంటే ఇదే గుర్తొస్తుంది అందరికీ. చిన్నప్పుడు వచ్చాను, నాకు లైక్ 7 years 8 years ఉన్నప్పుడు అయితే వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. కింద నుంచి నంద్యాల నుంచి వస్తాను ఏదైనా బస్సు, లేదంటే లేదు. సో టైం పడుతుంది, ఒక 1 hour అట్లా వెయిటింగ్ ఉంటుంది. ఓన్ వెహికల్స్ అయితే కనుక కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్ టెంపుల్కి నందికి కొంచెం ఒక 300 meters అలా ఉంటుంది.
మీరు బస్సులో ఊళ్ళోకి వచ్చేటప్పుడే మీకు కనిపిస్తుంది. మళ్ళీ నంద్యాల వెళ్తున్నా. ఈసారి అయితే ఆర్డినరీ వచ్చింది. 40 రూపీస్ ఛార్జ్ చేశారు. టైం అయితే 1 అవర్ అనుకుంటున్నా. ఇందాక నుంచి చూస్తున్నా మొత్తం కొబ్బరి తోటలే, అసలు చాలా ఉన్నాయి. అసలు కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. బస్ దిగేసి రూమ్కి వచ్చిన తర్వాత అయితే మొత్తం అన్ని ఫోన్స్ అని ఛార్జింగ్ పెట్టేసుకున్నాను అండ్ లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా. సో స్టార్ట్ అయిపోయా. బస్ స్టాండ్ వెళ్ళిపోయి కర్నూలు బస్ ఎక్కేయాలి. కర్నూలు వెళ్ళే బస్ కూడా ఎక్కేసాను. 2 అవర్స్ జర్నీ టైం అండ్ 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే రూట్లో కూడా మధ్య మధ్యలో ఫారెస్ట్ లాగా అయితే తగులుతూ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ హిల్ స్టేషన్. సో అందులో నుంచి ఇప్పుడు వెళ్తున్నాం అండ్ సిగ్నల్స్ కూడా కొంచెం మనకి జంప్ అవుతూ ఉంటాయి. పక్కన ఏవో రోడ్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయి. సో డైవర్ట్ చేశారు ఇటు సైడ్కి. ఇంకొక 33 కిలోమీటర్స్ అయితే ఉంది. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కర్నూలులో దిగాను అండ్ మనకి బస్ స్టాండ్లోనే డార్మిటరీస్ అండ్ లాడ్జెస్ అయితే ఉంటాయి. బస్ స్టాండ్ బయటికి రాగానే కొంచెం లోపలే ఒక టిఫిన్ హోటల్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది ఒక డార్మిటరీ, మురళీ లాడ్జింగ్ అండ్ డార్మిటరీ అని ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంది. 170 రూపీస్ ఫర్ 24 అవర్స్ అండ్ బాగానే ఉంది, కొంచెం ఉండొచ్చు. సో బయటికి వెళ్ళి కొండారెడ్డి బుజ్ దగ్గర ఫుడ్ బాగుంటుంది అన్నారు. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫుడ్ చూసారో, కర్నూలులో బెస్ట్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్ అని కొడితేనే వాళ్ళది చాట్ మసాలా అని వచ్చింది. కొండారెడ్డి బుర్జ్కి వెళ్ళే దారిలో మధ్యలో మనకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వస్తుంది. ఆ సందు లోపలికి వస్తే ఒక మార్కెట్లో ఉంటుంది. సో అక్కడే మనకి చాట్ సెంటర్ అని ఉంటుంది. యా అన్న, ఎప్పటి నుంచి ఉందన్నా? 1982 స్టార్టింగ్. ఓకే, 1 రూపీ నుంచి స్టార్ట్ ఇది ఫస్ట్. 5 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆలు చాట్, బఠానీ మసాలా, టమాటా చాట్, బజ్జీ మసాలా. ఇది 42 ఇయర్స్ నుంచి ఉంది. 1 రూపీ స్టార్టింగ్ డాడీ స్టార్ట్ చేసేది. ఇప్పుడు వచ్చేసి 43 ఇయర్స్ అయిపోయింది. 25 అయింది. అన్నయ్య వాళ్ళు అయితే కనుక వాళ్ళ డాడీ పెట్టారంటే 1982లో వాళ్ళు పెట్టినప్పుడు ఒక్క ఐటమే ఉండేది. బట్ ఇప్పుడైతే కనుక 5 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. టమాటా స్లైస్, బజ్జీ, బఠానీ బజ్జీ అండ్ ఆల్సో ఇంకా బంగాళదుంప మసాలా, ఆలూ చాట్ అంటారు. అండ్ ఇవైతే ఉన్నాయి. అండ్ అప్పుడైతే కనుక 1 రూపీకి స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే కనుక 25 రూపీస్ అయింది. కస్టమర్స్ బాగా పెరుగుతున్నారు. అండ్ నేను మీకు బోర్డు కూడా చూపిస్తాను. సో ఎవరైనా కర్నూలు వస్తే డెఫినెట్గా ఇక్కడ ట్రై చేయండి. అలా ఉంది. ఇప్పుడు లేదు, టైం అయిపోయింది. టైం అయిపోయింది. మీ నాన్న స్పెషల్ రిక్వెస్ట్ చేపి, మా ఫ్రెండ్ వచ్చారు గుంటూరు నుంచి. పైన ఎంట్రీ ఉందిగా. ఎన్నయ్య వాళ్ళు అయితే హెల్ప్ చేశారు థియేటర్ దగ్గర దింపడానికి. ఇక్కడ ఉన్నాడు అసలైన హీరో. కొండారెడ్డి బుర్జ్ దగ్గర తినేసి కొంతమంది అయితే కలిశారు. సో కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి అయితే ఆల్సో ఇప్పుడైతే బస్ స్టాండ్ లోపలికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే కనుక మనకి చాలా అంటే లైక్ మీరు కర్నూలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరైనా సింగిల్గా వచ్చిన ట్రావెలర్స్ కానీ వరల్సింది వర్క్ వాళ్ళు వచ్చినా కానీ మీకు ఇక్కడ డార్మెటరీస్ చాలా ఉన్నాయి. అసలు లిటరల్లీ గూగుల్లో మాత్రం 1-2 చూపిస్తున్నాయి. బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీరు వెళ్ళా. ఇక్కడైతే డార్మెటరీకి వచ్చేసా. ఇంక ఈరోజుకి అయిపోయింది. రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్గా మంత్రాలయం అయితే వెళ్తా. మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఎంక్వైరీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కానీ, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు కానీ. సో అసలు లిటరల్లీ చాలా ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినా కానీ మీకు డార్మెటరీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ అయితే గుర్తుపెట్టుకోండి, డార్మెటరీస్ అయితే ప్రాబ్లం. అండ్ ఇక్కడ మీకు లాడ్జెస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే డార్మెటరీస్ ఉంటే వాళ్ళ దగ్గర లాడ్జెస్ కూడా ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ అన్నీ ఉన్నాయి. సో నో ఇష్యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డార్మెటరీ కూడా వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్. Please do share, subscribe my channel, Funny Travel Vlogs, signing off.